ఫ్రీ కాంగ్రెస్ నుంచి ఇందిరా శోభన్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. మేడం, ఏంటి ఫలితాలు? ఫస్ట్ విశ్లేషణ చెప్పండి, మీరు ఫస్ట్ రియాక్షన్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయ జనతా పార్టీ తను అనుకున్నటువంటి వ్యూహాల్లో సక్సెస్ అయిందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్ ఎట్లాగంటే దీనికి మేజర్ కారణము కేజ్రీవాల్ గారి యొక్క మెయిన్ ప్రైమ్ లైన్ ఏంటి, ఆయన ఎజెండా ఏంటి, ఆయన అసలు ఈ దేశంలో ఉన్న 2 నేషనల్ పార్టీలను కాదని కేజ్రీవాల్కి ఎందుకు ప్రజలు పట్టం కట్టారన్న దాంట్లో ఒక కామన్ మ్యాన్కి పవర్ ఇస్తా, ఇవాళ అవినీతి లేకుండా పాలన చేస్తా, దాంట్లోని భాగంగానే ఆయనకు ప్రజలు పవర్ ఇచ్చారు. ఇచ్చినటువంటి దానిని ఢిల్లీ కేంద్రంగా పనిచేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా ఏమనుకుంది, నేషనల్ లెవెల్లో కాంగ్రెసే నాకు థ్రెట్, సో కాబట్టి కాంగ్రెస్కి అవసరమైనప్పుడు దాన్ని థ్రెట్గా చేయాలనుకున్నప్పుడు యాప్ని వాడుకోవచ్చని భారతీయ జనతా పార్టీ కానీ అన్ని రోజులు కొంచెం అలా మూవ్ ఆన్ చేశారు. అయిన తర్వాత ఎప్పుడైతే కేజ్రీవాల్ గారు పంజాబ్ వెళ్ళారో, ఆడ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ అమ్ముల పొదలో ఉన్నటువంటి సీరియస్ సెంటర్ అయినటువంటి గుజరాత్లో అడుగుపెట్టిన తర్వాత అసలు స్టార్ట్ అయింది. దీంట్లో విధంగా ఏం చేయాలా, తనని భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సోదరిమణి కవిత ద్వారా లిక్కర్ ప్రకంపనలు అన్నది మొదలైనవి. అక్కడ కదా ఇప్పుడు ఆయన జైలు పోయినందుకే ఇవాళ ఈ రిజల్ట్ వాళ్ళది, అది గమనించాలి మనం. యాక్చువల్గా లోకల్లో జరిగినటువంటి డెవలప్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్, మోలా క్లినిక్లు, వాటర్, వీటికి సంబంధించినటువంటి వీటన్నింటిలో కూడా కొంత వాళ్ళ మార్క్ చేశారు, కొంత వర్క్ చేశారు. దేశంలో ఎవరు చేయనంత ఎడ్యుకేషన్లో కొన్ని మార్పులు చేశారు, అది మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో కానీ ఇక్కడ జరిగినటువంటి దాంట్లో ఇవాళ ప్రజలు అక్కడ ఎందుకు విశ్వాసాన్ని కోల్పోయినారు కేజ్రీవాల్ గారిని అంటే, అస్సలు ఆయన క్రీమ్లో ఉన్నటువంటి ఆ క్రీమ్నే వదిలేసి మిగతా దాంట్లో ఇవాళ ఆయన అందులో ఉన్నారనేది ఎడ్యుకేటెడ్ ఓటర్స్ 100% బిలీవ్ చేశారు. సో మాస్ పబ్లిక్ కావాల్సినటువంటి సంక్షేమం వైపు వస్తుంది కాబట్టి కొంతవరకు, అందుకనే మీకు ఆ టఫ్ ఫైట్ కూడా రావడానికి కారణము అది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర ఏముండిందని కాంగ్రెస్ పార్టీ ఇందాక నా సోదరుడు కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, ఏమని, రాహుల్ గాంధీ గారికి కంగ్రాచులేషన్స్ అని పెట్టారు. సో మరి దీంట్లో కంగ్రాచులేషన్ చెప్తే ఎవరికి చెప్పాలి, అలా చెల్లెకి చెప్పాలి. బీజేపీకి బీ టీమ్గా పనిచేసి వాళ్ళ మన్నలు పొందడం కోసం, మీ కేసుల కోసం, మీ జీవితం కోసం, ఇవాళ మీ అస్తిత్వం నిలబెట్టుకోవడం కోసం కవిత ద్వారా పావుగా పని చేయించుకొని ఇవాళ కేజ్రీవాల్ గారికి అరే అన్నా మరి ఇప్పుడు ఏం కనబడుతుంది మీ ముందు? ఇవాళ ఢిల్లీ లిక్కర్ కేసు ఏంటి, ఇవాళ ఎవరి ద్వారా జరిగింది? ఇవాళ ఆ పార్టీకి ఆ మరకలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడ నుంచి కదా అయ్యింది. సో ఇవాళ అది చెప్తే మీరు ఆమెకు చెప్పాలి. దీంట్లో రాహుల్ గాంధీ ఏం చేశారు? ఇవాళ నాకున్నటువంటి ఓట్ బ్యాంకు లాస్ట్ టర్మ్ కన్నా ఈ టర్మ్ నాకు పెరిగింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందేంటి, కేంద్రంలో అధికారంలో ఒకటి చెప్తాను మీకు. ఇవాళ బేసిక్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంటే ఢిల్లీలో అధికారంలో ఉంది ఎవరు? నేషనల్ భారతీయ జనతా పార్టీ. అక్కడ లోకల్ అధికారంలో ఉంది యాప్ ఉంది. వీళ్ళిద్దరి మధ్యనే కదా జరిగేటువంటిది పోరు అక్కడ ఉన్నటువంటి దాంట్లో. సో ఇవాళ అక్కడ పవర్ ఎవరికి ఉంది? పర్టికులర్గా పవర్ ఎవరికి ఉన్నది? కేంద్రం చేతిలో పవర్ ఉన్నది. ఇవాళ లా అండ్ ఆర్డర్ అయినా కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా సెంట్రల్ చేతిలో ఉంది, అంటే కేంద్రం చేతిలో ఉంది. తర్వాత మిగతా పవర్స్ అన్ని ఎవరి చేతిలో ఉన్నాయి? ఈవెన్ ఒక రేషన్ కార్డు కూడా ఇచ్చే పవర్ లోకల్ గవర్నమెంట్కి లేదు, అది కూడా లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరే ఉంది. సో మీరు ఎన్ని రకాలుగా చేయాలో, ఎంత ఉచ్చు బిగించాలో అంత ఉచ్చు వాళ్ళకి అక్కడ మీరు బిగించి పెట్టున్నారు. అక్కడ జనరల్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏం చేసిందని నాకు ఈ ప్రశ్న అర్థం కావట్లా. కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసే పనిలో పడ్డారు ఎందుకు అనేది. సో ఇవాళ నా పాత్ర నేను పోషించాల్సి వచ్చినప్పుడు ఇండియా కూటమిలో ఆప్ పార్టీ ఉండింది. ఏదైనా కానీ ఆప్ రావడం వల్ల నష్టపోయింది ఎవరు? కాంగ్రెస్ అని. ఇప్పుడు అల్టిమేట్ ఇప్పుడు నేను కొత్తగా నాకు అక్కడ పవర్ లేదు, మీరు గమనించట్లేదు, నాకు అక్కడ పవర్ లేదు. మూడు కంటిన్యూగా 3 సార్లు ఇదే రిజల్ట్ తెచ్చుకున్నారంటే పూర్తిగా అది కాంగ్రెస్ పార్టీ గమనించాల్సింది. కొత్త పార్టీ రావడమో లేకపోతే బీ టీములు పనిచేయడమో ఇది కాదు కదా. మీరు గమనించాల్సిన విషయం ఏంటి, అది కాదు. మీరు ఆ స్టేట్ లో పర్టికులర్ గా అది అంటే మన పర్టికులర్ గా ఢిల్లీకి సంబంధించిన దాంట్లో సెంట్రల్ కి సంబంధించిన పవర్స్ ద్వారా డెవలప్మెంట్ అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని అక్కడ ప్రజలకు తెలుసు. సో గతంలో మీరు 15 years షీలా దీక్షిత్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా యూపీఏ 1 and 2 హయాంలో కూడా 2 ప్రభుత్వాలు సేమ్గా ఉన్న సందర్భంలో అక్కడ జరిగినటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్, పర్మనెంట్ బిల్డింగ్, అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆ హయాంలో జరిగింది. కేజ్రీవాల్ గారు వచ్చినాక అక్కడ డెవలప్మెంట్ లాంగ్లో ఏం జరగలే, జస్ట్ ఈ సంక్షేమం చేసినటువంటిది. కాబట్టి అక్కడ ప్రజలు కొంత సఫర్ అవుతున్నారు. ఆ సఫర్లోనే భాగంగానే అక్కడ ప్రజలు ఈ రకమైన తీర్పిచ్చిందని మనం అనుకోవాలి తప్ప ఇవాళ కాంగ్రెస్ తన పాత్ర పోషించలేదు కాబట్టి మొత్తం పోయింది అనేది కాదు కదా. సో ప్రజలు ఎడ్యుకేటెడ్ ఓటర్స్ అక్కడ ఉన్నటువంటి ఎలా విశ్లేషించుకోవాలనేది కూడా మాట్లాడుతున్నాం. ఒక విషయం, కాంగ్రెస్ పార్టీ ఈ రిజల్ట్ అంటే 3 times రావడం అనేది ఒకసారి ఇప్పుడు ఈ రిజల్ట్ చూస్తుంటే అది వేరు.